హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము పైథాన్, జావా, డాట్ నెట్, ఫుల్ స్టాక్ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే బేసిక్ లెవెల్లోనే నేర్పిస్తారు, అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్పించారు, కరెక్టా? కానీ ఈవెన్ ఇన్ ద కాలేజెస్ కూడా మనకి ఎక్కడ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉండదు విత్ ద ప్రాజెక్ట్స్ అన్నమాట. నువ్వు ఒక జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకున్నా, ఒక పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకున్నా, ఒక డాట్ నెట్ అయినా సరే, డెవాప్స్, ఎస్క్యూఎల్ సర్వర్, నిజంగా మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. నేను డాట్ నెట్ నేర్చుకునేది కూడా ఆల్మోస్ట్ అక్కడి నుంచే, ఫ్రమ్ ది ఫ్రీ రిసోర్సెస్. ఓకే. అండ్ డెవాప్స్, ఇప్పుడిప్పుడే నేను డెవాప్స్ నేర్చుకుంటున్నా. డెవాప్స్ గురించి కానీ నేను స్టార్ట్ చేసిన కోర్సెస్ కానీ ఆల్మోస్ట్ యూట్యూబ్ నుంచే స్టార్ట్ చేశా. అండ్ యూట్యూబ్ త్రూనే నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. మీరు కూడా ఒకసారి ఛానల్స్ చూడండి, మీకు నచ్చితే మీకు నచ్చాయి అనుకో ఒకసారి స్టార్ట్ చేయండి. దేన్నైనా సరే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయగలరు అంతే. నువ్వు రియల్ టైమ్ లాగా నువ్వు సినారియోస్ నీ అంతటా నువ్వు రాసుకొని, నువ్వు ప్రిపేర్ చేసుకొని, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పేజ్ తీసుకో, ఈ పేజ్ లో ఈ ఫంక్షనాలిటీ ఎలా డెవలప్ అయింది అనేసి నువ్వు నీ ఓన్ గా నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నువ్వు డెవలప్ చేసావు చూడు. అట్లీస్ట్ నువ్వు కోడ్ మొత్తం నీ ఓన్ గా రాయకపోయినా కూడా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫంక్షనాలిటీ నీది అయ్యి ఉండి, హాఫ్ ఆఫ్ ది ఫంక్షనాలిటీ నువ్వు మేనేజ్ చేస్తూ ఉండి, అలా ఉన్నా కూడా సరిపోతుంది. ఓకే. కంపెనీస్ లో ఇలా నువ్వు రావాలి. ఎక్కడైనా సరే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే, ఎండ్ ఆఫ్ ది డే నీకు రియల్ టైం నాలెడ్జ్ ఎక్కడ ఉండదు. రియల్ టైం నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేసి, నువ్వు నీ అంతటా నువ్వు ఆలోచించి, నీ అంతటా నువ్వు ప్రిపేర్ చేస్తావు చూడు, అప్పుడు వస్తుంది. ఓకే. నీ అంతటా నువ్వే ఒక వెబ్ పేజ్ తీసుకొని, ఆ పేజ్ లో ఈ ఫంక్షనాలిటీ ఎలా వచ్చిందిరా అనేసి నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటావో, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకుంటావో, ఆ పైథాన్ మీద నువ్వు అది బిల్డ్ చేయగలగాలి. ఓకే. ఒకవేళ డాట్ నెట్ నేర్చుకున్నావు అనుకో, డాట్ నెట్ మీద బిల్డ్ చేయగలగాలి. సో ఈ రోజు నేను చెప్పే ఫ్రీ కోర్సెస్ అన్ని మీకోసమే. ఇవన్నీ చూడండి. ఇందులో మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది తీసుకొని, మీ డొమైన్ ఏది ఉంటే అది తీసుకొని ఫస్ట్ విని ప్రాక్టీస్ చేసి దాని మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇన్ ఫ్రెషర్స్, సెమ్ 4లో, సెమ్ 3లో ఎవరైనా ఉన్నా కూడా ట్రై చేయండి. ఓకే. మెయిన్లీ డేటా స్ట్రక్చర్స్ కూడా నేర్చుకోండి. ఓకే. సరే, లెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే. సో ఫస్ట్ నేను ఫుల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా పైథాన్ ఫుల్ స్టాక్ బయట ఇన్స్టిట్యూట్ లో, నేను ఒకటి చెప్పనా, ఓన్లీ ట్రైనింగ్ కోసం అయితే ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వద్దండి. ఓన్లీ ట్రైనింగ్ కోసం అయితే నీకు యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఓకే. ఓన్లీ ట్రైనింగ్ కోసం. నీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కావాలి, ఖచ్చితంగా నాకు ఇంకా జాబ్ కావడానికి ఈ ఈ సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడే నువ్వు ఇంకొక ట్రై చేయి. కానీ కోర్సెస్ నేర్చుకోవడానికి నీకు ఏ ఆన్లైన్ రిసోర్స్ అవసరం లేదు, పెయిడ్ రిసోర్సెస్ అస్సలు అవసరం లేదు. ఇక్కడ యూట్యూబ్ లో నేర్చుకుంటే చాలు. మీకు ఒక విషయం తెలుసా, నేను కాగ్నిజెంట్ లో ఉన్నప్పుడు, అసెంచర్ లో, రీసెంట్ గా నేను అసెంచర్ కి వచ్చినప్పుడు కూడా నాకు డాట్ నెట్ వెబ్ ఏపీఐ మీద నాకు అంత ఐడియా లేదనమాట. నార్మల్ గానే తెలుసు. సో నాకు ఇప్పుడు డాట్ నెట్ వెబ్ ఏపీఐస్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఏం చేశానంటే, యూట్యూబ్ లోనే నేను కోర్స్ ఒకే ఒక రోజు కూర్చొని ప్రాక్టీస్ చేశా. అండ్ చూశాను, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశా. ప్రాక్టీస్ చేసి ఇక్కడే నేర్చుకొని రియల్ టైమ్ లో యూజ్ చేయడం స్టార్ట్ చేశా. అంటే ఎలా జరిగింది ఏంటి అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నేర్చుకోవడం అనేది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకోవడం అంటే మీరు క్లాసెస్ వినడం కాదు, డైరెక్ట్ గా విన్నదాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది నీకు తెలియాలి, టాస్క్ లో చూపించాలి. విన్నది విన్నట్టు వినేసి వదిలేస్తే అది రేపటిలోపు నువ్వు మళ్ళీ మర్చిపోతావు అంతే. ఇప్పుడు నువ్వు జస్ట్ వేరియబుల్స్ నేర్చుకున్న, వేరియబుల్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అన్నది నీకు తెలియాలి. అది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. మేము కూడా అంతే. మేము కేటీస్ తీసుకున్నప్పుడు, కేటీస్ ఇచ్చేటప్పుడు కూడా మాకు వాట్ ఈజ్ వాట్ అని చెప్తారు. కోడ్ ఫ్లో ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయరు. పోను 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 మనమే నేర్చుకునేస్తాం అంతే. ఓకే. అది మీ చేతుల్లోనే ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి, ఫుల్ స్టాక్ పైథాన్ వెబ్ డెవలప్మెంట్ అన్నమాట. ఇతను జస్ట్ 3.23K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏ ఇన్స్టిట్యూట్ లో లేని కోర్స్ అయితే ఇతని దగ్గర ఉంది. నిజం చెప్పాలంటే పైథాన్ విత్ డిజాంగో, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మొత్తం పైథాన్ మీద ఎవరైతే పైథాన్ నేర్చుకొని విత్ ద ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే పాపం ఈయనైతే చాలా బాగా చెప్పారు కోర్సెస్. నిజంగా ఫ్రీగా కూడా, అంటే డబ్బులు ఇస్తే కూడా నీకు ఇంత మంచి కోర్స్ అయితే రాదేమో. బెస్ట్. ఎవరైనా ట్రై చేసి, ఎవరైనా పైథాన్ వాళ్ళు ఉంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. 100 వీడియోస్ చేశారు. 100 వీడియోస్ చేశారు. ఇక్కడ ఉన్నాయి.
ఛానల్ నేమ్ వచ్చేసి నావిక్స్ సంథింగ్. ఫుల్ స్టాక్ పైథాన్ వెబ్ డెవలప్మెంట్ పార్ట్ 1. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి 100 వీడియోస్. ఓకే, ఈ ప్లేలిస్ట్ మొత్తం ట్రై చేయండి, నేర్చుకొని విత్ ప్రాజెక్ట్స్ తో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జావా ఫుల్ స్టాక్. మన తెలుగులోనే మీకు ఒక విషయం తెలుసా, అసలు చిన్న పిల్లలకి చెప్పినట్లు చెప్తారు ఈయనైతే. చిన్న పిల్లలకి హెచ్వైఆర్ ట్యుటోరియల్స్ అంటే చిన్న చిన్న పిల్లలు కూడా జావాని ఈజీగా అర్థం చేసేసుకుంటారనమాట. అంత క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈయన. నేను ఎలా చెప్తున్నానంటే, ఒకసారి నాకు జావా నేర్చుకోవాలనిపించింది. జస్ట్ ఈ ఛానల్ ఓపెన్ చేసి చూసాను. చూసి అట్లీస్ట్ బేసిక్స్ ఆఫ్ నాలెడ్జ్ అన్నా నేర్చుకోవాలని అనిపించింది. జస్ట్ చూసాననమాట. చూసి అప్పుడు నేను ఈ ప్లే లిస్ట్ ని నా నా ప్రొఫైల్లో పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను నాకు నచ్చిన జావా ఫుల్ స్టాక్ కోర్స్ ఏదన్నా ఉందంటే ఇదే. ఓకే, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా మన తెలుగులోనే విత్ ద ప్రాజెక్ట్స్ అన్నమాట. ఈ ఛానల్లో ఉన్నాయి, ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే డాట్ నెట్. డాట్ నెట్ కి మన తెలుగు కమ్యూనిటీలోనే మంచి ప్రొఫైల్ ఉన్నింది ఒకప్పుడు. నరేష్ ఐటీ సార్, బంగారాజు సార్ అనేసి అందులో ఉన్నింది. కానీ అది చాలా అవుట్‌డేటెడ్ అయిపోయిందనమాట. సో, ఇందులో మీరు చాలా ఉన్నాయి. మీరు అయితే ఇక్కడికెళ్ళండి, ప్లే లిస్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ డాట్ నెట్ 2019 అని ఉంటది. 1 మినిట్ చూపిస్తా. చాలా ఉన్నాయి, మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేనే చూపిస్తాను. వెయిట్. ఇక్కడుంది ఫస్ట్ ఎంవీసీ తోటి స్టార్ట్ చేయండి. ఓకే, ఏఎస్‌పీ డాట్ నెట్ ఎంవీసీ తోటి స్టార్ట్ చేయండి. అండ్ ప్యారలెల్‌గా ఎస్‌క్యూఎల్ కూడా నేర్చుకోండి. ఈయన దాంట్లోనే ఎస్‌క్యూఎల్ బావుంది. ఓకే, ప్యారలెల్‌గా ఎవరికైనా సి షార్ప్ వచ్చింటే ఓకే, ఏఎస్‌పీ డాట్ నెట్ ఎంవీసీ స్టార్ట్ చేసి ఎస్‌క్యూఎల్ సర్వర్ ప్యారలెల్‌గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. తరు తరువాత ఏఎస్‌పీ డాట్ నెట్ కోడ్ 2019 అనేసి ఈ సారే చెప్పారు. ఇక్కడ నాకు కనిపించట్లేదు. 1 మినిట్ ప్లీజ్. 2019 అనేసి ఒకటి చెప్పారాయన. అదైతే ఎక్సలెంట్ అన్నమాట. మా కేటీ ఇచ్చిన వాళ్ళు గూడా మాకిదే చూస్ చేశారు. ఓకే, డాట్ నెట్ మాకు కేటీ స్టార్టింగ్‌లో ఇచ్చినప్పుడు మాకు చూస్ చేసింది ఈ ఈ యూట్యూబ్ ఛానలే డాట్ నెట్ నేర్చుకోవడానికి. ఇప్పటికి గూడా ఇదే ఛానలే మేము ఫ్రెషర్స్‌కి చెప్తున్నాం. ఈ ఛానల్‌లో చూసి నేర్చుకోండి డాట్ నెట్ అనేసి. ఓకే, మీరు గూడా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. ఇంత సాలిడ్ డేటా ఏ ఇన్‌స్టిట్యూట్ వాడు ఇవ్వడు. ఇది మాత్రం పక్కా. ఓకే. అండ్ మన తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ డెవాప్స్ కోర్స్ ఎవరైనా ఇస్తున్నారు అంటే అభిషేక్ అన్న. సో ఈ ఈ బ్రదర్ అయితే, ఈయన ఎవరో కూడా నాకు తెలీదు, బట్ డెవాప్స్ మాత్రం పీక్స్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. డెవాప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రెజెంట్ లో. మేము కూడా డెవాప్స్ లోనే డిప్లాయ్మెంట్ కానీ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ మేము డెవాప్స్ క్లౌడే యూజ్ చేస్తాము. సో మీరు కూడా అంతే డెవాప్స్ గురించి నేర్చుకోండి. బెటర్ తెలుసా, డెవాప్స్ గురించి కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే ఎవరైనా డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ జీరో టు హీరో కోర్స్ అని ఉంది కదా, 60 లెసన్స్ అనేసి, ఈ కోర్స్ తీసుకోండి. ఈ కోర్స్ లో ఉంది మొత్తము. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. అండ్ ఎవరైనా డెవాప్స్ తర్వాత నార్మల్ గా డాకర్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది, డాకర్ నేర్చుకోండి. ఓకే, this is this is one of the best websites channels to learn the .NET, Java full stack and Python. ఇవి నేర్చుకోవడానికి దీస్ ఆర్ ద బెస్ట్ ఛానల్స్ అన్నమాట. ఇంతకన్నా మంచి ఛానల్స్ ఏమైనా క్లౌడ్ లో ఉంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను. లైక్ సేల్స్ ఫోర్స్ కానీ, సర్వీస్ నౌ కానీ. నేను కూడా చెక్ చేసి మన తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్ లో కానీ ఉంటే మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ అర్థం అయ్యేలా ఉంటే ఖచ్చితంగా నేను కూడా చూపిస్తాను. మీకు ఇంకొక విషయం తెలుసా, చాలా మంది ప్రాజెక్ట్స్ చేయాలి అంటారు కదా. ఇక్కడ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు నేను ఫుల్ స్టాక్ పైథాన్ ప్రాజెక్ట్స్ అని సెర్చ్ చేస్తా. మీకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఇక్కడే వచ్చేస్తాయి యూట్యూబ్ లోనే. ఇంతకన్నా మంచి సోషల్ మీడియా ఏదన్నా ఉంటుందా చెప్పండి, మనకి ఫ్రీ రిసోర్సెస్ నేర్చుకోవడానికి. వాళ్ళ టైం పెట్టి ఇందులో క్లాసెస్ చెప్తున్నారు. నిజం చెప్పాలంటే 1000 వ్యూస్కి వచ్చేది జస్ట్ 80 రూపీస్ ఆర్ 65 రూపీస్ అంతే.
అయినా గూడా ఇంతమంది 1000 వ్యూస్, 3000 వ్యూస్ ఉన్నా గూడా ఇంత మంచి డేటా మీకిస్తున్నారు. వదులుకోవద్దండి. మంచిగా ప్రాక్టీస్ చేయండి. బాగా నేర్చుకోండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకొకటేంటంటే మర్చిపోయాను. మీకు ఇంకొక "అక్క ఇందులో మాకేదైనా ఫ్రీ కోర్సెస్ ఉంటే చూపిచ్చండి మంచి ఛానల్" అంటే నాకు పెట్టండి. నేను ట్రై చేస్తాను. ఓకే. సో, థాంక్ యూ. బై.